శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఉపాధ్యాయులుగా ఉంటుంటారు. ఉన్నారు అంటే గురుబలం ఉంటేనే కానీ నాకు ఇక్కడ రాహు గురించి మాట్లాడుతూ మధ్యలో గురువు గురించి ఎందుకు మాట్లాడుతామంటే, రాహు ట్రాన్సిట్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే గురుస్థానం ఉన్న వాడిని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం గురువుతో కలిసినప్పుడు. ఈ చతుర్థ స్థానమే ఉంది. ఆ చతుర్థ స్థానంలో ఒకవేళ రాహుతో పాటు గురుడు కూడా కలిసి ఉన్నా అనుకోండి, గురు చండాల యోగం అయిపోతుంది. అంటే పీఠాధిపతులు కూడా ఒక్కొక్కసారి మనకు ఇబ్బంది పెట్టేటట్టుగా మనకు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణం అంటే ఒక రీసెర్చ్ సెంటర్లో చేసే కొన్ని సంఘటనల వల్ల కూడా జీవితాలు కూడా మారుతుందని మనకు కనబడుతూ ఉంటాయి. ఒక డిస్కవరీ చేసిన దాంట్లో కూడా కొన్ని దోషాలు కనబడుతుందని మనం చూస్తుంటాం. ఒక ల్యాబ్లో కెమిస్ట్ ఒక చక్కటి ఫార్ములా తెలుసుకున్న తర్వాత కూడా దానివల్ల నష్టాలు కనబడుతున్నట్టుగా ప్రపంచానికి దోషం కలిపేటట్టుగా కనబడుతుంటాం. వీటన్నిటి కారణం ఏంటంటే ఆ గురువు అనేవాడు రాహుతో కలిసడం చండాల యోగం అంటున్నాం. తీసుకునే నిర్ణయం మొత్తంగా చండాలంగా అంటే ఆ దోషంగా కనబడుతుందన్నమాట. ఈ చతుర్థ రాహు రాజ్యంలో కేతు ఉన్న సమయంలో అటువంటి చతుర్థంలో కానీ గురుడు కానీ ఉంటే రాహుతో కలిసి తీసుకుంటున్న విద్యకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా అది మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో 99% చదివిన చదువుకు సంబంధం లేని పనులు చేస్తున్నారంటే వీటన్నిటి కారణం ఆ గురు చండాల యోగ ప్రభావం. అంటే రాహు గురువుతో కలిస్తే జరిగే చండాల యోగం వలన వాళ్ళు తీసుకున్న చదువు సంస్కారాల వ్యవహారం కానీ ఏదైనా అంటే దానికి వాళ్ళు చేసే పనికి కానీ సంబంధం లేకుండా అయిపోయే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం చదువు గురించి కాబట్టి చదువుకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన గురువుగా అక్కడ ఉంటే చతుర్థంలో చాలామంది అనుకుంటారు చతుర్థంలో గురువు ఉన్నాడు కాబట్టి చక్కటి చదువు విద్యా వ్యాసం వస్తుంది. అలా అనుకున్న వాళ్ళకి ఆ చతుర్థంలో రాహు ప్రవేశించినప్పుడు చదువుతున్న చదువులు టాప్ని కనబడిపోతుంది కనబడతారు. ఉదాహరణకి మనవాడు 10th క్లాస్ వరకు 10/10 వచ్చిందా, ఇంటర్మీడియట్ చూస్తే 99 వచ్చిందా, ఎంసెట్లోకి ఎగ్జామ్ రాగానే ఫెయిల్ అయిపోయాడు రా. ఇక్కడ 99 అంటే అక్కడ ఫెయిల్ అవ్వడం ఏంటి విద్యకు సంబంధించి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు చూడు వాడు 1 మార్క్ తేడాలతో పడిపోతాడు గురు చండాల యోగం వల్ల. అంటే గురుడు చతుర్థంలో ఉంటే విద్యావంతం అయి ఉంటాడని శాస్త్రం ఒక రకంగా చెప్తుంది. లగ్నాలు చతుర్థంలో గురుడు ఉంటే కేంద్రంలో ఉంటే మంచి చదువు వస్తుంది. సెకండ్ హౌస్ ఉన్న భాగ్యస్థానం ఉన్న గురుడు మంచి విద్యావంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు అంటుంటారు. అయినా సడన్గా ఈ రాహు అక్కడ కానీ ఎంటర్ అయితే మాత్రం అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కూడా తప్పని ఎక్కడో ఒక దోషంలాగా కింద పడడానికి అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ట్రాన్సిట్లో ఒక్కొక్క గ్రహం ఏ సమయంలో ఎలా తిరుగుతోంది, లాంగివిటీ ఎలా ఉంటుంది, అదేవిధంగా లాంగ్ టర్మ్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయా, షార్ట్ టర్మ్లో వస్తున్నాయా, ఏ టైంలో వస్తున్నాయి అనేది జాగ్రత్తగా మనతో పాటు స్టడీ చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో ఈజ్ 100% సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పడానికి అవకాశం. శుభం భూయాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.